ఎన్నికలకు ముందు కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారమే పరమావధిగా అధికారం రావడమే ధ్యేయంగా కూటమి పార్టీలు హామీలు గుప్పించాయి. అందులో ప్రధానంగా ఆడవాళ్ళ ఓట్లు కొల్లగొట్టేందుకు మహిళలకు సంబంధించినటువంటి ప్రతి స్కీము అమలు చేస్తాం, మహిళల్ని పెద్ద ఎత్తున ప్రయోజకులను చేస్తాం, వాళ్ళకి ఫ్రీ బస్సులు ఇస్తాం, అలాగే ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది లేడీస్కి 1500 రూపాయల చొప్పున మేము ప్రతి నెల ఇస్తామని చెప్పినటువంటి కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో 1500 రూపాయల చొప్పున మహిళలకి ఇవ్వాల్సి వస్తే కనుక ఈ ఆంధ్రాని అమ్మాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పడం అనేది నిజంగా యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఏం సంకేతాన్ని ఇస్తాయి, వాళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్పారు, ఈ రకంగా మమ్మల్ని ఎందుకు మోసం చేశారన్న ఒక ఆవేదన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల్లో ఉంది. ప్రస్తుతం కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో అచ్చెన్నాయుడు వ్యాఖ్యల మీద చెప్పండి. నేను అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చూశారు కదా, ఆంధ్రాని అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది, మీకు గనక ప్రతి నెల 1500 ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అని చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఆంధ్రాని అమ్మాల్సి వస్తుంది అని చెప్పేటప్పుడు ముందు అచ్చెన్నాయుడు గారు ఈ రోజున మేము మాట్లాడుతున్నాం మహిళలు, మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది. మీరు వచ్చిన దగ్గర నుంచి మీరు చెప్పిన హామీలన్నిటిని కూడా నీరు కారుస్తూనే వచ్చారు. ఈ రోజున మేము అడుగుతున్నాం మహిళలకి, ఆ రోజు మేము ఏమన్నా అడిగామా ఎలక్షన్ ముందు మిమ్మల్ని మాకు 1500 ఇవ్వండి, మాకు 1500 మీరు ఇవ్వకపోతే మాకు గడవదని చెప్పని ఏ మహిళ మిమ్మల్ని అడగలేదు కదా. మరి ఆ రోజు తెలీదా రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉంది, మీరు ఎంతవరకు చేయగలుగుతారు అనేది మీకు తెలియదా? మీకు తెలిసి కూడా మీరు జనాలకు అబద్ధాలు చెప్పి ఆడవారిని మోసం చేయాలని మీరు ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టారు. మరి ప్రవేశపెట్టినప్పుడు మీరు బడ్జెట్ చూసుకోవాలి కదా. చూసుకోకుండా ఈరోజు రాష్ట్రాన్ని అమ్మాలి అని అంటే అది ఎంతవరకు కరెక్టో మిమ్మల్ని ఆలోచించుకోమని చెప్తున్నామండి. ఈ రోజున ప్రతి మహిళకి మీరు ఉచిత బస్సు అన్నారు, ఉచిత బస్సు చేయలేదు. అమ్మఒడి తల్లికి వందనం అన్నారు, ఎంతమంది తల్లుల ఖాతాలో మీరు అమ్మఒడిని వేశారండి? అది లేదు. దాంట్లో కూడా సగం వరకు కోతలే. అలాగే పెన్షన్లు అన్నారు, పెన్షన్లు ఎంతవరకు ఇచ్చారండి? ప్రతి ఒక్కరికి కోతలు పెడుతూనే ఉన్నారు. ఈ రోజున ఈ ఆఖరికి ఈ పథకాన్ని కూడా మీరు నీరు కారుస్తున్నారు. అలాంటప్పుడు మీకు చేతగానప్పుడు మీరు ఎందుకండి పథకాలు ఇస్తామనే హామీలు, దొంగ హామీలు ఇవ్వటము? అంటే మీకు ముందే తెలుసు కదా రాష్ట్ర బడ్జెట్ సంగతి. తెలిసినప్పుడు ప్రజలను మోసం చేయడానికి మీరు ఈ పథకాలన్నీ మీరు తీసుకొచ్చారా, ప్రవేశపెట్టారా? గవర్నమెంట్లో చేతిలో ప్రజలను మోసం చేయడానికే కదా మీరు ఈ పథకాలన్నీ చెప్పింది. ఆ రోజు మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, బడ్జెట్ మన రాష్ట్ర పరిస్థితి ఇది, మన ఆదాయం ఇంత వస్తుంది, మనం ఇన్ని పథకాలే చేయగలుగుతాము, ఇంతకు మించి మేము చేయలేమని ఆ రోజే ఆయన చెప్పారు. ఆ రోజు మీరేమన్నారు? మీరు సంపద సృష్టిస్తానన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి మీరు సంపద ఈరోజు ఎందుకని సృష్టించలేకపోయారు? అంటే మీకు సంపద సృష్టి చేత కాలేదా, లేకపోతే బడ్జెట్ మీరు దాచిపెట్టుకుంటున్నారా మీ సొంత అవసరాల కోసం? మరి రాష్ట్ర బడ్జెట్ అంతా ఏమైపోయింది? మరి రాష్ట్రంలో వస్తున్న ఆధిక్యత మరి మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు? ప్రజల్ని కానీ యువతను కానీ ప్రతి ఒక్క పథకంలో మీరు ఇచ్చిన సూపర్ సిక్స్లన్నీ ఏ ఒక్కటైనా సరే మీరు నిశ్చయితీగా మీరు చేశారా? లేదు కదా. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు ఈ హామీలు ఇచ్చి ఈ రోజున మేము చేయలేకపోతున్నామని మీరే చేతులు ఎత్తేస్తున్నారు? మీరు ఇవ్వడం ఎందుకు? ఈరోజు ఇవ్వలేమని బాధపడటం ఎందుకు? ప్రజలకు లేనిపోని ఉన్నదానికన్నా కూడా అత్యధికంగా ఒక్కొక్క ఇంటిలో 2 పిల్లలకి ఇస్తాము అమ్మఒడి అన్నారు. మరి ప్రతి ఇంట్లో ఎంతమంది అయితే మహిళలు ఉంటే అంతమందికి 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క మహిళకి 1500 ఇస్తామని చెప్పారు. ఇవన్నీ ఎందుకండి మీరు చెప్పటాలు మాటలు? ఏరు దాటేదాకా ఏరు మల్లన్న, ఏరు దాటక బోడి మల్లన్న అని చెప్పని ముందు అధికారంలోకి రావడం కోసమేమో అబద్ధపు హామీలు ఇవ్వడము, ఇప్పుడు వచ్చి అధికారంలో కూర్చున్న తర్వాత ఏమో మేము ఇయ్యలేము, రాష్ట్రం అప్పుల పాలవుతుంది, రాష్ట్రాన్ని అమ్మాలి అంటున్నారు. ఇదేనా మీరు చేసే మంచి? ప్రజలకి ఈమెయిల్ చేయడం కోసమే మీరు అధికారంలోకి వచ్చారా? మీరు నిజంగా ప్రజలు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చారో లేకపోతే తప్పుదారిలో మీరు అబద్ధాలు చెప్పి డొంకదారిలో మీరు వచ్చారో మాకు అర్థం కావట్లేదండి. చెప్పండి అమ్మా, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఒక మాట, ఎలక్షన్కి ముందు మిమ్మల్ని మభ్య పెట్టినటువంటి మాట వాస్తవమే కదా? ఇది వాస్తవమే. నిన్న జరిగినటువంటి సభలో అచ్చెన్నాయుడు అనే మంత్రి ప్రజలకు, మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి అతను మాకు 40 సంవత్సరాలు, మా సీఎంకి 40 సంవత్సరాల అనుభవం ఉంది, 40 సంవత్సరాల్లో మేము అది చేస్తాము ఇది చేస్తామని చెప్పి ప్రతి మహిళలకు ఆశలు కలిగించి ఈరోజు మహిళల్ని తక్కువగా మాట్లాడుతూ మహిళలకు ఈ పథకాలు ఇస్తే మేము రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తుంది, అందుకని నేను ఇవ్వలేనని చేతులు ఎత్తుతున్నాడు. ఇప్పుడు పథకాలు ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు అనే మన సీఎం గారికి, అతనికి ఈ 40 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది, నేను 40 సంవత్సరాల్లో నేను బాగా చేస్తాను,
నేను అనుభవం ఉన్న వ్యక్తిని కాబట్టి నాకు మహిళలు పట్టం కట్టారు, నేను సీఎంని అయ్యానని చెప్పుకుంటున్నాడు. కానీ అతను చేసేటటువంటి పనులు ఏం చేశాడు మహిళలకు? ఒక మామూలుగా వచ్చేసి ఫీజు మామూలుగా బస్సు ఫ్రీ అన్నాడు. బస్సు ఫ్రీ అని చెప్పి జిల్లాకే పరిమితం చేశాడు. అది రేపు ఆగస్టు 15కి. అమ్మఒడి అన్నాడు, అది ఒకళ్ళకి వేస్తున్నాడు, ఒకళ్ళకి వేయట్లేదు. గ్యాస్ ఫ్రీ అన్నాడు, ఒక ఇంటికి ఇస్తున్నాడు, రెండో ఇంటికి ఇవ్వట్లేదు. ఇవన్నీ చేస్తా కూడాను మళ్ళా కూడాను నేను 40 సంవత్సరాలు సీఎంని, 40 సంవత్సరాల్లో నాకు అంత ఇది ఉంది, నేను బాగా చేయగలుగుతాను, నాకు అందుకే పట్టం కట్టారని గొప్పలు చెప్పుకుంటున్నాడు. పథకాలంటే గుర్తించేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు టైంలో ఆయన పెట్టినటువంటి పథకాలు మామూలుగా ఆరోగ్యశ్రీ పెట్టాడు, 104 పెట్టాడు, 108 పెట్టాడు, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టాడు, ప్రతి పేదవాడికి చదువు అందించాడు, అలాగే ప్రాజెక్టులు కట్టాడు. అప్పుడు జనాల గుండెల్లో ఒక దైవంగా నిలిచినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి. అలాగే ఒక భాగంలో తీసుకుంటే ఎన్టీఆర్ కూడా పేదలకు ₹2 బియ్యం ఇచ్చి ఆయన ఒక స్థానంలో నిలిచాడు. ఇకపోతే మన జగనన్న అమ్మఒడి అనే పథకాన్ని పెట్టి నాడు నేడు స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళతోటి సరిదీటుగా ఏర్పాటు చేసి పేదలకు ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి మహిళలకు మంచి లోన్లు ఏర్పాటు చేసి 18,000 లెక్కన ఇచ్చి దాంట్లో వాళ్ళు వ్యాపారాలను పెట్టుకొని వాళ్ళ స్థితిగతులను మార్చుకొని ప్రతి మహిళ కూడాను బాగా ధనవంతులుగా మారి వాళ్ళ బిడ్డలను చదివించుకొని, అలాగే ఆయన చేసినటువంటి పనులు చాలా గొప్పవి. చేసింది 9 నవరత్నాలు ఆయన పెడితే నవరత్నాలు యువరత్నాలుగా మార్చి చేసినవి కొన్ని, చెప్పని కొన్ని, చెప్పని చాలా చేశాడు. అలాగా జనాల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి మా జగనన్న. మహిళలకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా జగనన్న ఆదేశాల మేరకు మేమందరం కూడాను రాష్ట్ర మహిళలంతా కూడాను జగనన్న బాటలో నడుస్తూ ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం. మరి చెప్పమ్మా, ఏం చెప్తారు మీరు? అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా చూస్తారు? అచ్చెన్నాయుడు అనేది వ్యక్తి గతంలో కూడా 2014లో పసుపు కుంకుమ కింద కూడా ఇలానే మహిళలందరినీ మోసం చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఈ అమ్మఒడి అనేది ఇప్పుడు ఎవరు జనాలలోకి వెళ్తే తల్లికి వందనమని ఎవరు అనట్లేదు, ఎక్కువ శాతం కూడా అమ్మఒడి అని అంటున్నారు. ఆ అమ్మఒడి కూడా దానికంటూ ఒక నిలుపు నిదానం లేకుండా ఒకరికి 500, ఒకరు 2,000, ఒకరికి 3,000 వాటిని ఇట్నే పడుతుంది. అది ఎలా వస్తుంది అనేది కూడా ఎవరు చూసుకునే అందుబాటులో కూడా లేదు. గతంలో జగనన్న 10 లక్షలు లోన్ ఇస్తే 3 లక్షలకే మాకు పావలా వడ్డీల కింద రుణాలు ఇచ్చేవాడు. లేదు, నేను 10 లక్షలకి పావలా రుణాలు ఇస్తానని చెప్పాడు, అది కూడా ఎండగట్టేశాడు. ఇలాంటి అబద్ధాలు చెప్పుకుంటూ సూపర్ 6లు అని చెప్పుకుంటూ ఎక్కడా కూడా అతను చేసిన దాఖలాలు లేవు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో అన్న చెప్పింది ఏది కూడా మాట తప్పను మడం తిప్పను అనేది వాస్తవము. అలాగే మాకు వైఎస్ఆర్ ఆసరా కింద 4 సంవత్సరాలలో ఒక్కొక్క మహిళకు వచ్చి 15,000 చొప్పున ప్రతి సంవత్సరం కూడా అది వేయటం జరుగుతుంది. గతంలో 2014లో ఈయన సీఎంగా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ వేస్తే ఏదో నేను మహిళలందరికి కూడా నేను మా ఆడబిడ్డలు అన్నట్టు వేసినట్టుగా అది కూడా ఎప్పుడో ఉడతా భక్తిగా వేశాడు. ఆ టైంలో కూడా గ్రూపులు ఎస్హెచ్జీలు చాలామంది తన్నుకున్న రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఒకరికి పడితే ఒకరికి పడవు. అట్లా కాకుండా జగనన్న డైరెక్ట్గా మా మహిళలను గుర్తించి వాళ్ళ అకౌంట్లకు వేసేది, అది మళ్ళీ వేసారా లేదనేది మాకు ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళని ఇంటింటికి తిప్పి వాళ్ళు పడ్డాయా లేదా వాళ్ళకి అందినయా లేదని చూసుకునే వ్యక్తి ఎవరంటే మా జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఉన్న సీఎం గారు మాకు మహిళలకు కానీ ఏది కూడా ఒక రాజకీయ నాయకుడు ఎంటర్ లేకుండా డైరెక్ట్గా మా అకౌంట్లో పడి మా ఇంట్లో చూసుకుంటే మేము మా తల్లికి కానీ నాకు కానీ 2 లక్షల దాకా మేము లబ్ధి పొందిన ఉంది. ఈరోజు చూసుకుంటే అమ్మఒడికి మా పిల్లలు 2 చదువుతుంటే మా అకౌంట్లో రూపాయిగా ముందు కరెంటు బిల్లు అన్నారు, తర్వాత తీసుకొచ్చి ఎవరో ఉద్యోగం చేసే వ్యక్తిని తీసుకొచ్చి మా ఆధార్ కార్డులో ఎక్కించారు, అంటే మా రేషన్ కార్డులో అది కూడా ఎండగట్టేశారు. ఎందుకండి అబద్ధాలు చెప్పుకుంటూ మీరు ఇవ్వలేనప్పుడు ఇలాంటివన్నీ చెప్పడం కూడా వేస్ట్. మీరు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని వచ్చారు, అతను ఏమన్నాడు, వాలంటీర్లకు 10,000 అని చెప్పి వాళ్ళని మోసపూరితంగా మోసాలు చేయటం జరిగింది. లేడీస్కి ఫ్రీ బస్సులు అని చెప్పారు, ఎక్కడున్నాయి ఫ్రీ బస్సులు? ఏ బస్సు చూడన్నా ఎక్కడ చూసినా ఏది ఫ్రీ బస్సు అనేదే కనపడట్లేదు. ఇప్పుడు సంవత్సరం అయింది, సంవత్సర కాలంలో కూడా
గతంలో కూడా మనకి రైతు భరోసా అని చెప్పారు. రైతు భరోసా అంటే ఈ టయానికి రైతు భరోసా ఇప్పుడు అందరూ కూడా ఏది ఏదో చెప్పుకొచ్చాడు, దాని పేరు కూడా మనకి ఇప్పుడు గుర్తు రావట్లేదు. అన్నదాత సుఖీభవ అని చెప్పాడు. ఆ అన్నదాతే లేదు, సుఖీభవ లేదు. ఇప్పుడు ఎవరు మాట్లాడినా మాకు ఈ టైంలోకి రైతు భరోసా కింద 7,500 రూపాయలు పడేదని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. రైతులు ఎంత నష్టపోయారో నిన్న పొదిలికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వేల తరబడి జనం వచ్చారు. దానికి కూడా ఏదో పెట్టి కదిలిస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. వీళ్ళు సొంతంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పెట్టుకొని కేసులు పెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు జనాలలో ఎవరికి కూడా భయపడే స్థితిలో ఎవరు లేము. లేడీస్మే ముందు వస్తున్నాము. కేసులు కట్టుకోండి, ఇబ్బందే లేదు. సచివాలయాలు మా అన్న కట్టించాడు, అవన్నీ కూడా మూతపడేటట్టు వాటిల్లోనే మమ్మల్ని తీసుకొచ్చి పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. కేసులకు భయపడతామని మీరు అనుకోవద్దండి. మీ ఎవరైతే ఉన్నారో మీరు కూటమి ప్రభుత్వం కేసులకు అనేదానికి మేము ఎక్కడ కూడా భయపడము. మీరు పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటారా, మేము ఏదైనా వాస్తవాలను గ్రహిస్తున్నాము, ఇక్కడ చెప్తున్నాము, ఇబ్బంది ఏం లేదు. మేము ఇక్కడ అదిరిపోవాల్సిన అవసరం లేదు. మేము ఏంటంటే మా లేడీస్కి న్యాయం జరిగేదాకా మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ మేము ఫామ్ చేసుకున్నదాకా మేము పోరాడతాము. మీరేం చెప్తామమ్మా? మీరు ఆయన నమ్మి ఓట్లు వేశారు, డబ్బులు ఇస్తాము, మేము ప్రతి నెల డబ్బులు ఇస్తాము 1,500 రూపాయలు అని చెప్పి నమ్మి ఓట్లు వేశారు కదా మహిళలంతా కూడా. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉండుంటారు కదా, ఎలా రియాక్ట్ అవుతున్నారు వీళ్ళంతా? ప్రతి ఒక్కళ్ళు మన కూటమి ప్రభుత్వం మీద ఈ రోజున నమ్మకంగా మా చేత ఓట్లు వేయించుకొని ఎంతో మోసం చేశారని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడు సూపర్ 6 ఆ అమలు ఈ అమలు అని చెప్పి మహిళల్ని మోసం చేయటమే కాకుండా మహిళలకి మేము వస్తే చాలా భద్రత కలిగిస్తాము, ఎలాంటి హత్యలు మానభంగాలు ఏమి జరగకుండా మేము భద్రత ఇస్తాము అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చెప్పున్నారు. ఈ రోజున తొక్కబెట్టి నారదీస్తాము, మహిళలకి ఆడబిడ్డలకి ఏమన్నా జరిగితే అని చెబుతున్నారు. రాష్ట్రం మొత్తము హత్యలు మానభంగాలు ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి. ఇలాంటి ప్రతి ఒక్కరిని మోసం చేయటానికి ముందెత్తున ఈ మాటలు చెప్పి అందరి చేత ఓట్లు వేయించుకున్నారు. ఇది ఈ పాపం మీకు ఊరకపోదు, జన్మ జన్మలకు కూడా ఇట్లా జగనన్న వాళ్ళ తండ్రి కానీ తండ్రికి దగ్గర తనయుడు కానీ ఇలాంటి దారుణాలు చేపి లేదు, మాట్లాడలేదు, ఇట్లాంటి అబద్ధాలు చెప్పలేదు. ఈ రోజున ప్రతి ఒక్క మహిళ సురక్షితగా ఇంట్లో ఉంది అంటే, బిడ్డలను చదివించుకుంటుందంటే మా జగనన్న ఇంటికి 15,000 వేయటం వల్ల ఒక బిడ్డను చదివించుకుంటుంది. ఒక బిడ్డకు వాళ్ళు సొంత డబ్బులు పెట్టి చదివించుకుంటున్నారు. అది ముందుగానే జాగ్రత్త పడ్డారు ఆ డబ్బులు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అనేటప్పటికి వాళ్ళు ఆ డబ్బులు కూడా చూసి పెట్టుకోలేక కొంతమంది పిల్లలకు ఫీజు కట్టలేక అందరిని ఇళ్ళ కాడ పెట్టుకొని ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి దొంగ హామీలు దేనికి ఇవ్వడం, ఇచ్చి మహిళలను మోసం చేయటం ఎందుకని, నెక్స్ట్ మీరు ఇలాంటి మోసం చేసి వచ్చారు కాబట్టి నీకు పుట్టగతులు కూడా మళ్ళీసారికి ఉండవని ఈ మీడియా సమావేశంలో మేము చెప్తాం. అది పరిస్థితి. మహిళా లోకమంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే మహిళలకు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి మీకు పెద్దపీట వేస్తాం, మహిళల యొక్క శక్తిని ఎదిగే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి, మహిళా సాధికారతని మేము మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పినటువంటి కూటమి పార్టీలు ఆ తర్వాత ఎన్నికల తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలను మోసం చేసే విధంగా వ్యాఖ్యానించడం, అచ్చెన్నాయుడు చేసినటువంటి ఇలాంటి వ్యాఖ్యల మీద మహిళల కొంత ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి ఉంటే మహిళలకు అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు.